పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంతో 1000 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టారు డార్లింగ్ ప్రభాస్. బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ను కల్కితో ఆయన చూశారు. 1000 కోట్ల మార్కును అందుకోవడం రెబల్ స్టార్ కెరీర్లో ఇది రెండోసారి కావడం విశేషంగా పేర్కొనాల్సిందే. ఈ ఫిల్మ్ రిలీజ్ అయి 2 వారాలైనా బాక్సాఫీస్ వద్ద ఇంకా హవా అలాగే నడుస్తోంది. నాగ్ అశ్విన్ మేకింగ్, ప్రభాస్తో పాటు అమితాబ్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ నటన, విజువల్ ఎఫెక్ట్స్, మహాభారతం ఎపిసోడ్స్ సినిమాను మళ్ళీ చూసేలా చేస్తున్నాయి. కల్కి ఊహించని విజయం సాధించడంతో నెక్స్ట్ ఫిల్మ్పై ప్రభాస్ ఫోకస్ పెడుతున్నారు. డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే ఫిల్మ్ కూడా లైన్లో ఉంచారు డార్లింగ్ ప్రభాస్. ఈ సినిమా పనులతో సందీప్ రెడ్డి వంగ బిజీగా ఉన్నారు. ఇందులో ప్రభాస్ను ఢీకొట్టే విలన్ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు డాంగ్ సూక్ కనిపించబోతున్నారని సమాచారం. ద అవుట్లాస్, ద రౌండప్ వంటి సూపర్ హిట్స్లో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న డాన్ లీ స్పిరిట్లో కనుక నటిస్తే ఈ ప్రాజెక్ట్కు ఇంటర్నేషనల్ వైడ్గా క్రేజ్ రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్న స్పిరిట్పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరిన్ని అంచనాలను పెంచేశారు. ఇది తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని అన్నారు. నా కెరీర్లో యానిమల్ బెస్ట్ ఫిల్మ్ అని అంతా అంటున్నారు, కానీ నా బెస్ట్ వర్క్ ఏంటో స్పిరిట్ మూవీతో అందరికీ చూపిస్తా అని సందీప్ రెడ్డి వంగ పేర్కొన్నారు. సందీప్ రెడ్డి వంగ చేసిన ఈ కామెంట్స్తో ప్రభాస్ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా తన కెరీర్లో బెస్ట్ అని డైరెక్టర్ అనడంతో ప్రభాస్ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ పేర్కొంటున్నారు. రెబల్ స్టార్కు ఇంకో 1000 కోట్ల చిత్రం లోడింగ్ అని చెబుతున్నారు.